ప్రేమకే ఇచ్చే గుణం ఉంది, సరిదిద్దే సమర్థత ఉంది. సరైన రీతిలో బోధించగల శక్తి ఉంది. ప్రేమే ఒక వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టగలదు. స్వవిషయంలో క్రమశిక్షణ ఉండి అప్పుడు ఇంకొకరికి సరిదిద్దుకోమని చెప్పినప్పుడు మాత్రమే ప్రేమ బయటకు వ్యక్తమై ప్రకాశిస్తుంది. ఎందుకంటే కేవలం ఆ ప్రేమే మనకు నైతికపరమైన ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నైతిక అధికారాన్ని, ఇతరులను క్రమశిక్షణలో పెట్టే హక్కును ప్రసాదిస్తుంది. ఎవరైనా తనను గురించి ఒక నిర్ధారణకు వస్తారన్న భయం లేనివాడికి, దాన్ని గురించి పట్టించుకోని వాడికి భయమెందుకు? అతడు ధైర్యంగా, ప్రేమతో ఇతరులను సరిదిద్దుకోమని చెప్పగలడు. ఇంగ్లీషులో అడేషస్ అంటే ఒక పని చెయ్యటానికి ధైర్యం, తెగువ ఉండటం అని అర్థం. అందుచేత మనకు ఆ ధైర్యం, తెగువ ఉన్నాయా? మనం ఆ విధంగా సాహసించగలమా? ఇతరులను క్రమశిక్షణలో ఉంచడానికి, బోధించటానికి అవసరమైన నైతిక హక్కు మనకు ఉందా? క్రమశిక్షణను మీతో మొదలుపెట్టినప్పుడు ఆ అవకాశం మీ అందరికీ ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే సహజ మార్గంలో ఉన్నదంతా దీన్ని గురించే. ప్రేమంటే ఇదే. క్రమశిక్షణారహితమైన ప్రేమ వలన ఏమీ ప్రయోజనం లేదు.